మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ ఓర్చుకోలేకపోతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. ఆ పార్టీ కనుమరుగు అయిపోయింది కాబట్టి ఏదో విధంగా మాట్లాడాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందితే వాళ్ళకి భవిష్యత్తు ఉండదని లక్ష్యంతోనే. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు 151లో 5 పోయి 11 వచ్చినాయి. ఈ రోజు వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు ఇదని కాదు. మీరు అక్కడ తిరుపతి చూడండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మేము తప్పంతో పనిచేస్తాను, రోజుకో మాట ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా అవినీతి కానీ లేకపోతే తప్పుదోవ పెట్టి ఏం చేస్తున్నారా, అభివృద్ధి రాష్ట్రానికి రావద్దా, మనం తపన పడతా ఉన్నాం. ఎందుకు ఎవరి కోసం బంగారు తీగలకి అందరూ కూడా మనం ఇవాళ సపోర్ట్ చేసి 20,000 నగదు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రోత్సాహం, తల్లి తండ్రిని దాంట్లో భాగస్వామ్యం చేసి టీచర్లకు కూడా ఒక అద్భుత వాతావరణం క్రియేట్ చేస్తాను. ఎన్ని ఉద్యోగ కల్పన కోసం మేము తపన పడి ఈ రోజున ఎన్నో ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాం, ఎన్నో అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర నలుమూలలో ఈ యొక్క అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ మేము కల్పిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా రామాయపట్నం అవ్వచ్చు, అక్కడ మూలాపేట అవ్వచ్చు, ఇక్కడ మీకు ఏదైనా తీసుకోండి, ప్రతి దాని మీద దుగ్గరాజపట్నం ప్రతి దాని మీద వాళ్ళు ఏదో బోర్డు వేస్తూ ఉంటారు. దాన్ని మీరు ఎవరు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి చేయాల్సిన ప్రతి కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం